హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ ఫుడ్. నేను మీ సునీత. బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను మీకు చేసి చూపించే రెసిపీ బెండకాయ ఫ్రై. బెండకాయల్ని జిగురుగా ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ పిల్లలకు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ బెండకాయల్ని మనం పెడితే మ్యాక్స్ బాగా వస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. సింపుల్గా క్విక్గా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా మరి? నేను ముందుగా అర కేజీ బెండకాయల్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మనం ఫ్రైకి ముందుగా కడుక్కొని ఆరబెట్టుకోకపోతే తడితడిగా ఉన్నప్పుడు జిగురుగా ఉంటుందండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. మనం ఆరబెట్టుకోవడం వల్ల ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. ఫ్రైలో కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా జార్ తీసుకొని చిన్న కొబ్బరి వేసానండి. నేను ఎండు కొబ్బరి వేసాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. 1/2 టీ స్పూన్ ధనియాలు వేసాను. 1 స్పూన్ కారం వేసానండి. 1 వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీసుకున్నానండి. నేను పొట్టు తీసుకొని వేసుకున్నాను. చూసారు కదా, గ్రైండ్ చేసుకున్నాను. ఈ మసాలాని మనం ప్రిపేర్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకుందాము బెండకాయలను ఫ్రై చేసుకోవడం కోసం. ఇప్పుడు నేను బాణీ వేడి రాగానే 1/2 కప్పు ఆయిల్ వేశాను. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ని వేసుకుంటున్నాను. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఇలా తిప్పుతూ ఉండాలి. మనం ఇలా తిప్పకపోతే మాడిపోతాయి. కాబట్టి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి ఎంత బాగా వేయాయో. మనకి ఇలా వేగితే సరిపోతుందండి. ఫ్రైకి అనేది చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. మిగతా బెండకాయ పీసెస్ని కూడా నేను వేసుకుంటున్నాను. చూడండి అవి కూడా వేగాయి. ఇవి కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మనం ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో సేమ్ నూనెలో నేను పల్లీలు వేయించుకుంటున్నానండి. మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు వేసాను. చూడండి ఇలా మనం వేయించుకొని ఇవి కూడా మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూసారు కదా, నేను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సేమ్ అదే నూనెలో నేను తాలింపు గింజలు వేశాను. ఈ ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మనం సిమ్లోనే ఉంచుకోవాలండి ఫ్లేమ్ అనేది. తాలింపు గింజలు వేగిన తర్వాత నేను చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఫ్రైలోకి మనం ఉల్లిపాయలు అన్నీ ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదండి. వేసుకోకపోయినా పర్లేదు, బాగుంటుంది. ఇప్పుడు నేను 2 కరివేపాకు రెబ్బలు వేశాను. ఇవి కూడా మనం వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయ అనేది పచ్చి పచ్చిగా ఉంటే ఫ్రై కానీ కర్రీ కానీ ఏదైనా అస్సలు బాగోదు. మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను ముందుగా వేయించుకున్న బెండకాయలను కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. మనం ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 4 పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటైనా వేసుకోవచ్చండి. నేను నోటికి కారం కారంగా ఉంటుందని చెప్పి నేను పచ్చిమిర్చి పచ్చిగా ఉండటం కోసం నేను ఇప్పుడు వేశాను. ఇది చాలా త్వరగా క్విక్గా అయిపోతుందండి ఈ ఫ్రై అనేది. నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా నేను 2.5 స్పూన్లు వేసానండి. చిన్న స్పూన్తో వేసానండి నేను. మొత్తం ఏం పట్టదు. ఆ మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నందువల్ల ఏం పాడవదండి. మనం ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు. ఆలుగడ్డలో కానీ అరటికాయ ఫ్రైలో కానీ దేనిలో వేసుకున్నా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వేగాయో. చాలా త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు నేను ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాను. ఇది మనం సాంబార్లో కానీ రసంలో కానీ ఏదైనా కూడా బాగుంటుందండి. లంచ్ బాక్సెస్లోకి పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు. మన కర్రీ అంటే కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇలా ఫ్రై చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, నేను చేసిన విధానంలో మీకు చేసి చూపించాను. నచ్చిందా? మీరే విధానంలో చేస్తారో నా కామెంట్ రూపంలో తెలియచేయండి.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, మీ సలహాలు నాకు ఇవ్వండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా వీడియోని మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్